చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సంచిత్రంబులు భవలతాల విత్రంబులు సంమిత్రంబులు జన వన పౌత్రంబులు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు విష్ణుదేవు చరిత్రంబు. ప్రేమస్వరూపులారా, సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా. Embodiments of the divine love. How wonderful is God's creation. దుర్లభం మానుషోదేహ. It is very difficult to get man's body. శరీర నిర్మాణం నందే కాక మేధాశక్తి ఎందు కూడాను మానవుడు జగత్తునందు గల సర్వ జంతువుల కంటే ఉత్కృష్టమైనటువంటి యొక్క జన్మము మానవ జన్మము. Not only in the composition and structure of his body, but also in his intelligence, man is very unique. సర్వజంతు సామాన్యముల నుండి మానవుని ఏ పవిత్రమైన గుణం వేరు చేసినదో అట్టి పవిత్ర స్వరూపుడు ఈ మానవుడు. That holy quality which differentiates him from all beasts and animals, he is nothing but the personification of that holiness. అట్టి ఉత్తమమైన ఉత్కృష్టమైన మానవ జన్మం ఎత్తిడు మానవత్వను గుర్తించుకోలేకపోవటము ఇది ఒక దురదృష్టం. Even after getting such a great chance, it is very unfortunate that man is not able to recognize it. ప్రతి క్షణము ప్రతి మానవుడు అనుభవించే ఆచరించే ఆనందించేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. What we enjoy, what we experience every moment, man is not able to recognize it properly. భారతీయుల పవిత్రమైనటువంటి పర్వదినములు ఒక ఉత్కృష్టమైన విశిష్టమైన ఒక అంతరార్థంలో కూడి ఉండేటువంటిది. All the holy days in Indian tradition have a great inner meaning. ఈనాడు యుగ ఆది. Today is the beginning of a new era. కానీ ఈ సంవత్సరములకు ప్రారంభంతో కూడినటువంటిది ఈ యుగాది అని అందరూ తలస్తూ ఉంటారు. Normally we think that Ugadi is the first day of the new year. కాదు కాదు, యుగములకే ఆది. No, it is not the beginning of just one year, but it is the beginning of a new era. యుగములకు ఆది యుగములకు అంత్యము భగవంతుడు ఒక్కడే. The beginning and the end of every era is God and God alone. కనుకనే భగవంతుణ్ణి యుగాది కృత్ అని పేరు. That is why God is referred to as one who creates the new era. కేవలము యుగమును సృష్టించడం మాత్రమే కాకుండా యుగమును నడిపేటువంటి వాడు కూడాను భగవంతుడే. Not only just he is the creator of the new era, he is the one who ordains everything. కనుకనే భగవంతునికి యుగవత్తంబు అని పేరు. Therefore he is called the ordainer of the new era. ఈ యుగంను త్రిప్పుటలో మహాశక్తివంతుడు భగవంతుడు. In sustaining and ordaining the new era, he is the most గొప్ప powerful. నైపుణ్యము గలవాడు భగవంతుడు. He has wonderful intelligence. కనుకనే భగవంతునకు యుగాధారుడు అని పేరు. Therefore he is referred to as the basis of the new ఇతనికి era. యుగంధరుడు అని కూడా మరొక పేరు.
యుగంధరుడు. He is also called Yugandhara. యుగమును సృష్టించటము, యుగమును నడిపించటము, యుగమును అంతిమ గావించటము భగవత్ తత్వమే. The divine principle is creating the new era, sustaining it, and ultimately destroying it. ఈ యుగాదినే సంవత్సరాది పండుగ అని కూడా రెండో విధంగా భావిస్తుంటారు. The second meaning of Yugadi is we think that marks the beginning of a new year. సంవత్సరం అనగా ఏమిటి? భగవంతుని పేరే సంవత్సరం. Samvatsaram is actually the name of God. సర్వము ఎందుకును వసించేటువంటి వాడు కాబట్టి సంవత్సరం అని పేరు. One who dwells everywhere, he is Samvatsara. ఇంకే కాక ఈ సంవత్సరములకు ఆత్మస్వరూపుడు భగవంతుడే. Also, he is the form of the Atma. ఈ సంవత్సరములకు కాలము అని కూడా మరొక పేరు. Another name for Samvatsara is time, Kala. కాలములకు ఆత్మస్వరూపుడైన వాడు భగవంతుడు కనుక కాలాత్మకుడు అని పేరు. He is the soul of all Kala, all time. Therefore, he is called Kalatmaka. కాలాత్మకుడనగా భగవంతుడే. Kalatmaka is none but God. కనుక ఉగాది అనగా భగవంతుని యొక్క ఆకారమే యుగం యొక్క ఆకారం. Actually, the form of God itself is the form of the new era. విశ్వం విష్ణు స్వరూపం. The whole world is the form of God. సర్వం కలివిదం బ్రహ్మ. Everything is Brahma himself. కనుకనే కృత త్రేత ద్వాపర కలియుగముల యొక్క స్వభావములు నాలుగింటితో కూడినటువంటివి. The characteristics of the four yugas, that is Kruta, Treta. కనుకనే భగవంతునకు చతురాత్మకుడు అని కూడా మరొక పేరు. Because of the four yugas, God is also called Chaturatmaka. నాలుగు విధములైనటువంటి విభూతులతో కూడి ఉండినటువంటి ఆత్మనే చతురాత్మకుడు. He has four types of great powers. ఒకటి వాసుదేవుడు, The first is Vasudeva. రెండవది సంకర్షణుడు, Second is Sankarshana. మూడవది అనిరుద్ధుడు, Third is Aniruddha. నాలుగవది ప్రద్యుమ్నుడు. The fourth is Pradyumna. ఈ నాలుగింటి యొక్క ఏకస్వరూపమే అవతారం. The oneness of all the four itself is the incarnation of God. ఈ నాలుగు యొక్క విభూతుల శక్తి కూడా ఒక్కటి కానీ రెండు కాదు. The powers of all the four is one and the same. It is not different. కనుకనే భగవంతుడనగా ప్రత్యేకించేటువంటి ఒక స్వరూపమని కానీ ఒక శక్తిని కానీ భావించరాదు. We should not think that God is a separate individual or a separate power. కాలమే భగవంతుని యొక్క స్వరూపం. Time itself is the form of God. కనుకనే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పణమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, అంత కాలంతో కూడినటువంటి వాడే భగవంతుడు. That is why God is worshipped as the master of Kala and also the sustainer of Kala and ultimately of the form of Kala, that is time. ఇతనినే వత్సరుడు అని కూడా పిలుస్తూ వచ్చారు. Also people call him Vatsara. వత్సరనగా సర్వజీవుని ఎందుకు నివసించేటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తికి వత్సరం అనే పేరు. The divine power that dwells in every being is called Vatsara. గోవత్సరంతో ఆడుకున్నటువంటి వాడు కనుకనే గోపాలుడు వత్సల అని పలుకు పేరు. Because he was playing with the cowherds of Vrindavan, he is also called Govatsala. కనుకనే కాలములకు అనేక విధమైనటువంటి నామములు ఉంటున్నాయి. Also for time there are different types of names. ఇది చతురాత్మకుడైనటువంటి యొక్క భగవంతునిలో మొట్టమొదటి స్వరూపము వాసుదేవ. The first among the names of Chaturatma is Vasudeva. అన్నింటి యందు వాసం చేసేటువంటి వాడు, అన్ని తమిళందే వాసం చేసేటువంటి వాడు, సర్వము కూడాను అంతర్బహిష్ట సర్వవ్యాప్యమైనటువంటి యొక్క దివ్యత్వములకు వాసుదేవత్వం అని పేరు. One who dwells in all beings, in whom all the beings dwell, he is Vasudeva. ఇతను ఒక మహత్తరమైనటువంటి శక్తివంతుడు, తేజోవంతుడు. He is great, he is a great power and has great resplendence. అన్ని అంగముల యందు, అన్ని స్థానముల యందు, అన్ని విషయముల యందు, అన్ని కాలముల యందు కూడాను చలించినటువంటి, భ్రమించినటువంటి, స్థిరమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క తలంపుతో కూడినటువంటి వాడు వాసుదేవుడు. He is a steady principle who dwells in all the organs and swardings all the organs and senses. ఇతనికి మరొక పేరు అంగీరసుడు అని కూడా మరొక పేరు.
Another name for God is Angirasa. సర్వ అంగములు ఎందుకుడను తాను రక్త స్వరూపమును ప్రాణ స్వరూపమును ప్రసరించి ఆ శక్తిని అందించేటువంటి వాడు కనుకనే అతని అంగీరస అన్న. He dwells in all the sense organs as blood and as the life force. రసస్వరూపుడు భగవంతుడు కనుక రసోవై సహా అని కూడా మరొక పేరు. He is of the form of Rasa. That is why he is called Raso Vaisaha. కనుక సమస్తము కూడా భగవంతుని యొక్క స్వరూపమే కానీ ఇంక అతన్ని మించినటువంటిది మరొక స్వరూపం మరొకటి లేదు. Everything is the form of God. There is nothing separate which he has created. ఇంకా రెండవది సంకర్షణ. The second name is ఈ Sankarshana. సంకర్షణ ఎవరు? Who is Sankarshana? ప్రళయ కాలమునందు సమస్త జగత్తును కూడా తనలో ఆవిర్భవింప చేసుకునేటువంటి వాడు సంకర్షణుడు. One who merges all the universe during the time of the great deluge is Sankarshana. దుఃఖము నివృత్తి గావించేవాడు, సుఖమును ప్రాప్తింప చేసేటువంటి వాడు సంకర్షణుడు. One who ends all miseries and one who bestows upon us all happiness, he is Sankarshana. దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తియే సంకర్షణ యొక్క తత్వము. The Sankarshana principle is nothing but complete destruction of misery. కేవలము దేవకీ దేవి గర్భమందున్నటువంటి యొక్క బలరామును One who was in the womb of Devaki, దేవకీ దేవి లోపల చేర్చడం సంకర్షణ అని అనుకుంటున్నారు. కాదు కాదు. we think that that particular child was taken somewhere else. That is not Sankarshana. సంకర్షణ అనగా మన దుఃఖమును నివృత్తి చేయటము, ఆనందాన్ని అభివృద్ధి గావించటం. Sankarshana is one who ends all our miseries and bestows upon us happiness. మన అశాంతిని వేరు చేయటము, ప్రశాంతిని ప్రవేశపెట్టటము. He destroys our restlessness and endows us with peace. దుఃఖమును దూరం చేయటము, ఆనందాన్ని అందించటము. He makes our difficulties and miseries distant and gives us అబలత్వాన్ని happiness. దూరం చేయటము, బలత్వాన్ని అనుగ్రహించటము. He destroys our weaknesses and gives us strength. సంకర్షణ గారికి ఒకదానిని తీసి మరొక దానిని నింపటమే ఈ సంకర్షణ యొక్క తత్వం. Sankarshana is one who destroys one ఇది and gives కేవలం another thing. ఒక చిన్న విషయంగా మనం భావిస్తాం. Normally we think it is a very small thing. కాదు కాదు, ఇది చాలా మానవత్వమునకు అత్యవసరమైనటువంటిది. But no, it is most important for humankind. కనుక భగవంతుడు సంకర్షణ రూపం లోపల ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నాడు. Therefore, God lives in every man as Sankarshana. అనిరుద్ధుడు అనగా ఒక విశిష్టమైనటువంటి సంపద కలిగిన వాడు. Aniruddha is one who has some very unique qualities. ఈ సంపదను ఆశించి భగవంతుని ప్రార్థించినటువంటి వారికి అనుగ్రహించేటువంటి వాడు. He bestows upon people wealth who pray for wealth. భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడాను శక్తులను అందించి ఆనందమును గొల్పేటువంటి వాడు భగవంతుడు. Both physically and spiritually, He gives us strength and gives us happiness and joy. అలాంటి తత్వములో తనకు తానే ప్రకాశింప చేసుకునేటువంటి వాడు అనిరుద్ధుడు. Also, He has got His own effulgence and makes Himself shine. That is Aniruddha. ఈ ప్రకాశములకు మరొక కారణం ఉండలేక్కర్లేదు. There is no second reason for His ascendance. ఏకోహం బహుశ్యాం. I am తనకు Aniruddha. తానే సంకల్పించుకొని సర్వమును కూడా సృష్టింపజేసేటువంటిది ఈ యొక్క ఇది. Because of His mere will, the whole creation has emerged. ఈ అనిరుద్ధత్వం అనేటువంటిది చాలా అత్యవసరము మానవులకు. Even for man, this quality of Aniruddhatva is very important. నాలుగోది ప్రద్యుమ్నుడు. The fourth is Pradyumna. ఈ ప్రద్యుమ్నుడనగా ఇతనిని సాధించేటువంటి వారు కానీ ఇతనిని కొంతవరకు జయించేటువంటి వారు కానీ ఈ జగత్తులో మరొక్కరు లేరు. There is nobody who can overpower or win over this తనకు Pradyumna. తానే సాటి, Nobody is equal to him. He is equal to తనకు himself. తానే మేటి. He is equal to himself. అతనికి తక్కువ వారు కానీ అతనికి ఎక్కువ కారు కానీ లేరు. There is nobody who is higher than him or lower. కారణమనగా తన తక్కువ వారి ఎందుకున్నో అనిరుద్ధున్నాడు. Because even in those lower beings, he exists. ఈ ప్రద్యుమ్నత్వం అనేటువంటిది సర్వత్రా సమత్వంగా వ్యాపించినటువంటిదే ప్రద్యుమ్నత్వం. This Pradyumnatva pervades the whole universe equally. కనుకనే ఈ నాలుగింటి యొక్క ఏకత్వము మానవత్వమే. The oneness of all these four qualities is the human quality. భగవంతుడు మానవుల కంటే ప్రత్యేకంగా లేడు. God is not different from man. వాసుదేవుడు పరమాత్మ, Vasudeva is God. సంకర్షణుడు జీవాత్మ, Sankarshana is Jivatma. ప్రద్యుమ్నుడు మనస్సు, Pradyumna is mind. అనిరుద్ధుడు అహం. Aniruddha is the ego. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం. The oneness of all the four principles is the humankind.
ఈ నాలుగులో ఒక్కటి లేకపోయినా కూడా ఈ మానవుడు ఈ జగత్తును జీవించడానికి సాధ్యం కాదు. Among these four qualities, even without one, man cannot live in this world. అయితే అహంకారం కూడా అత్యవసరం అంటే అహం ఉండాలి కానీ అహమునికి ఆకారం You ఉండకూడదు. may ask the question whether ego is required. Yes, we can have the ego, but it shouldn't be. అహంకారం ఉండకూడదు కానీ అహం ఉండవచ్చు. Ahankara should not be there, but aham can be there. అహం అనగా నేను, Aham means myself. ఆకారమే నేను అని భావించరాదు. We should not think that I am of this form. అహం బ్రహ్మాస్మి, I am Brahma. నాట్ అహం దేహాస్మి, I am not the body. నాట్ అహం జీవాస్మి. I am not the jiva. కనుక అహం అహం. I am. ఈ అహం అనేటువంటిది సర్వీటి యొక్క సారము. Aham is the essence of everything. సంస్కృత పదముల లోపల అకారం అక్షరం ప్రారంభమవుతుంది. In Sanskrit words, the letters start with A. అంత్యంలో హకారం వస్తుంది. Ultimately there is Ha. మొదటిది అకారము, అంత్యంది హకారము. The first is A and the last is Ha. రెండిని చేరినప్పుడు అహాం అయిపోతుంది. When you join both, you get ఈ Aha. రెండింటి ఎందు మిగిలినటువంటి శబ్దములన్నీ లీనమై ఉంటున్నాయి. In these two letters, all other letters are merged. కనుకనే అహం అనగా అణువులు మొదలుకొని బ్రహ్మం వరకు కూడా వ్యాపించినటువంటి ఒక తత్వమే అహం. The principle which pervades all the things, starting from the atom to Brahma, is కనుకనే Aham. మహావాక్యములందు అహము బ్రహ్మాస్మి. The great verdict, the great statement says, I am ఆ Brahma. ప్రజ్ఞని నేను, ప్రజ్ఞానం బ్రహ్మ. I am that consciousness. తత్ త్వం అసి, అదే నేను. You are that. That is myself. ఇలాంటి మహావాక్యముల యొక్క అర్థాన్ని మానవుడు గుర్తించుకోలేక కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వమునే నిత్యముగా సత్యముగా భావించి దుఃఖములకు గురి అవుతున్నాడు. Man, without being able to recognize the meaning of these great statements, thinking that he is the body, he is full of ఈ misery. నాలుగింటి యొక్క ఏకస్వరూపమే భగవంతుడు, భగవాన్. The oneness of all the four principles is ఈ Bhagavan. భగవంతుడు అనగా ఏమిటి అనేటువంటి యొక్క పదముల యొక్క అర్థాన్ని కూడా మేము అనేక మంది గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Many people do not try to understand the meaning of this word Bhagavan. బగ్ అనగా సంభర్త అనే అర్థం. Bhag means Sambharta. రెండవది భర్త అని The అర్థం. second is Bharta, మాస్టర్. master. సంభర్త అనగా ఏమిటి? సృష్టికి ఈ యొక్క జగత్తును ఆధారం చేసుకొని సృష్టించడమే సంభర్త. Sambharta is one who creates the whole universe. ప్రకృతిని ఆధారం చేసుకుని సృష్టి గావిస్తున్నాడు. Keeping the basis of nature, he creates the whole universe. మట్టిని, నీటిని రెండింటిని కలిపి కుమ్మరివాడు కుండలను సృష్టిస్తున్నాడు. The potter makes the pots, mixing mud with water. నీరు లేకపోతే లేక మట్టి లేకపోతే కుండను సృష్టించడం సాధ్యం కాదు. Without neither the mud nor water, it is not possible to కాబట్టి produce ఈ mud. కుండకు ఆధారము ప్రకృతి యొక్క లక్షణం లేదా మట్టి జలమే ఆధారం. Therefore, the basis of the pot is the mud and water. వాటర్ అనగా జలము ప్రపంచములకు సంబంధించినటువంటిది. The water belongs ఈ to God. పంచభూతంలో రెండు భూతములు చేరినప్పుడే భగవంతుడు సృష్టికి కారకవుతాడు. Two of the five elements get together for అయితే ఆ రెండు పదార్థములు కూడా అతని స్వరూపాలే. but these two elements are on his own form. ఇక్కడ చిత్రములు ఎంత విచిత్రమయ్యా! గాలికి దీపంలో ఆర్పేటువంటి శక్తిని ఇచ్చాడు. The air has got the capacity to extinguish a flame. దీపములకు చీకటిని దూరం చేసేటువంటి శక్తి ఇచ్చాడు. The flame or the light has the capacity to make distant the darkness. కానీ అదే గాలి ఇదే దీపము వీచిందంటే దీపం ఉండడానికి వీలు లేదు. But this wind can blow off this flame. ఒకే భగవంతుని యొక్క శక్తులు ఒకటి ఇంకొక దానిని ఆర్పుతుంది. But both are the capacities or the powers of God. One extinguishes the రెండో other. భగవంతుడివే కదా, దీన్ని ఎందుకు ఆర్పేటువంటి శక్తి దీనికి ఇచ్చాడంటే అది ఆర్పటం దాని శక్తి, ఆరిపోవటం దీని శక్తి. You may ask the question, why both are the manifestations of God's power, why the one extinguishes the other? But one has the capacity to extinguish the కనుక other. దైవ శక్తి లోపల, దైవ సృష్టి లోపల చాలా విచిత్రము, ఒక విధమైన అర్థం చేసుకోవటం సాధ్యం కానటువంటి యొక్క అంతరార్థాలతో కూడి ఉంటుంటాయి. There are strange things and inner meanings in the creation of God which normally we cannot పద understand. అనగా ఈ యొక్క ప్రకృతిని ఆధారం చేసుకుని సృష్టిని గావిస్తున్నాడు భగవంతుడు. Bhaga means God creates this universe with the basis of అదే nature. సంభర్త. He is called Sambharta.
సృష్టించినటువంటి దానిని కాపాడేటువంటి వాడు భర్త. One who sustains what is created is Bharta. దీన్ని సంరక్షించేటువంటి వాడు భర్త. One who sustains is Bharta. కనుక భగః అనగా సృష్టించేటువంటి వాడు, సృష్టించిన దాన్ని సంరక్షించేటువంటి వాడు భగవంతుడు అని ఒక అర్థం. Therefore, the one meaning is, he is the one who creates and also sustains. భగవంతుడు అనగా భా అనేటువంటిది తేజస్సు. In Bhagavanta, Bha means shining, resplendence. గా మీన్స్ వ్యాప్తి గావించటము. Ga means that which pervades. వంతుడు శక్తివంతుడు, సమర్థుడు. Vanturu means one who is the strong one. కాంతిని వ్యాప్తి గావించేటువంటి సమర్థుడే భగవంతుడు అని దీనికి అర్థం. One who makes the light shine, that is God. అనగా సర్వత్రా కూడాను తేజోవంతమైనటువంటి యొక్క జ్ఞానమును ప్రకాశింపచేస్తున్నాడు. He makes the resplendent knowledge shine everywhere. కనుకనే భగవంతుడు అనగా సర్వత్రా మనకు ప్రకాశమే లేకపోతే ఒక క్షణమైనా మనం జీవించలేము. Without this principle of light, we cannot live even for a moment. కనుక పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము సుక్షేమంగా జీవించాలంటే భగవత్తత్వమైనటువంటి శక్తి సర్వక్షేమాన్ని అందిస్తుండాలి. In this world made up of 5 elements, if this body made up of 5 elements has to live, God gives us also strength. కనుక యుగాది అనగా ఒక పర్వదినముగా మనం భావించరాదు. We need not think that Yugadi is just a holy day. పరమాత్మ దినంగా మనం We విశ్వసించాలి. should think that that is the day of God. పరాత్మమైనటువంటి విషయంగా మనం We విశ్వసించాలి. should take the spiritual meaning of it. భారతీయుల పర్వదినములన్నీ కూడాను ఒక విధమైనటువంటి విశిష్టమైనటువంటి అంతరార్థంతో కూడి ఉంటున్నాయి. All the holy days in the Indian traditions have their inner meanings. కానీ మానవుడు బాహ్యమైనటువంటి యొక్క ఆచరణ నుండి మాత్రమే ఈ పర్వదినము ఉపయోగపెట్టుకొని ఈ పర్వదినము పాయసం పరమాణం చేసుకోవటం ఆరంభిస్తాం. ఇది పర్వదినంగా భావిస్తున్నాం. Normally, man gives importance only to external practices and practices. ప్రత్యేకంగా భగవంతుణ్ణి స్మరించి కొన్ని విధమైనటువంటి ఆనందంతో అనుభవించి తన దుఃఖము దూరం గావించుకునే నిమిత్తమై ఈ పర్వదినములు ఏర్పడుతూ వచ్చాయి. The holy days are there for us to think of God and get rid of our sorrows and miseries. మన అజ్ఞానము దూరం గావించుకొని ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానమును వికసింపజేసుకునేటువంటి నిమిత్తమై పర్వదినములు ప్రారంభించాయి. For the sake of getting rid of our ignorance and gaining wisdom, that is the purpose of all holy days. మానవుని యొక్క ఆకారంతో పాటు మేధాశక్తిని కూడా అనుగ్రహించాడు. Man has been given along with his body great intelligence. కానీ మేధాశక్తిని ఈ యొక్క దేహ సృష్టిని అనుగ్రహించాడు, కానీ కాయములకు ప్రమాణం తక్కువగా అందించాడు. God has given body and also intelligence to man, but దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మరువరాదు. the lifetime is very less. This we shouldn't forget. ఈ అందించినటువంటి యొక్క మేధాశక్తిని ఈ స్వల్ప కాలంలో మనం వినియోగించి దాని ఆనందమును, దాని ప్రతిఫలమును మనం అనుభవించాలి. In the short time available to us, we should utilize this intelligence and get joy and happiness. కానీ అందించిన మేధాశక్తిని దుర్వినియోగం గావించుకుంటున్నాడు మానవుడు. But today man is misusing the intelligence given to him. ప్రతి దేహంలో ఉంటున్నటువంటి యొక్క శక్తిని కూడాను తన స్వార్థములకే కాక జగత్తులకు కూడాను ఈ యొక్క శక్తిని అందించడానికి ప్రయత్నించాలి. Even the strength of the body is today being misused for selfish interest, but we should utilize for the sake of the welfare of the world. సమాజములో జన్మించినాము. We have been born in society. సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. We are living in society. సమాజంలోనే అంత్యమవుతున్నాం. We are going to end in society. సమాజంలో వదిలి క్షణమైనా మనం జీవించలేము. We cannot live even for a moment apart from మన society. సమస్త అనుకూలములు, సమస్త సంతోషములు, సమస్త సదుపాయములు సమాజం నుంచినే మనం అందుకుంటున్నాం. All the comforts and conveniences and happiness we are getting from society. ఈ విధమైనటువంటి సుఖము, సంతోషము, ఆనందము, సౌభాగ్యమును ఈ సమాజం నుంచి అందుకున్నటువంటి మనము సమాజములకు ఏమి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను మనం చూపుతున్నాం. We have taken so much of comfort, convenience and happiness from society, but in what way are we showing ఈ our gratitude? కృతజ్ఞతను చూపటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. Expressing this gratitude is the foremost duty of man. ఈ కృతజ్ఞతనే భక్తి అని చెప్తూ వచ్చారు. This gratitude is real devotion or bhakti. కేవలం నామస్మరణ చేయటం మాత్రమే కాదు. Not just ఈ chanting. నామస్మరణ కూడా ఒక కృతజ్ఞతలో ఒక భాగము. Even this namasmarana or chanting the name of God is a part of gratitude. భగవంతుడా, ఈ పవిత్రమైన మానవ జన్మను నాకు అందించినందుకు నీకు ఏమి నేను అందించడం, నిరంతరము నేను నామస్మరణే నేను చేయటం, ఇదే నా కృతజ్ఞత. Oh God, you have given me this holy birth. Therefore, as a spark of gratitude,
As a sign of gratitude, I chant your name. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మ నివేదనం. ఈ దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ నవవిధమైనటువంటి యొక్క మార్గములు కూడా ఒక కృతజ్ఞత చిహ్నములే. All the nine types of devotion are nothing but the signs of gratitude. ఈ యొక్క కృతజ్ఞతనే మానవుని యందు లేకపోతే అడవిలో జీవించేటువంటి క్రూర మృగముల కంటే హీనమైతాడు మానవుడు. Without gratitude, man is worse than a beast in the forest. కనుకనే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకొని దైవత్వాన్ని పొందే నిమిత్తమై ఈ యుగము అనేటువంటిది హెచ్చరిస్తూ వస్తుంటుండాలి ప్రతి సంవత్సరం. Every year, the new year, that is Yuga, it warns us and gives us the సంవత్సరం. సర్వమునందు కూడా వసించేటువంటి వాడు సంవత్సర స్వరూపుడు కదా. ఈ సంవత్సరమునే మనం ఆరాధిస్తాం. God who dwells everywhere is called Samvatsara. Let us worship him everywhere. సంవత్సరం అనగా కేవలము ఒక నిమిషాలతో, సెకండ్లతో, గంటలతో, దినములతో, నెలలతో కూడినటువంటిది కాదు సంవత్సరం. Samvatsam is not the year which is made up of months, weeks. క్షణం కూడా ఒక సంవత్సరమే. Every moment is a Samvatsara. 60 సెకండ్లు లేకపోతే ఒక నిమిషము కాదు. Without seconds, there cannot be a minute. 60 నిమిషములు లేకపోతే ఒక గంట కాదు. Without 60 minutes, there cannot be an hour. 24 గంటలు లేకపోతే ఒక దినము కాదు. Without 24 hours, there cannot be a day. 30 దినములు లేకపోతే ఒక నెల కాదు. Without 30 days, there cannot be a month. 12 నెలలు కాకపోతే సంవత్సరం కాదు. Without 12 months, there cannot be a year. మనం సంవత్సరాలు పండుగ చేసుకోవాలంటే 12 సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు. ఒక సెకండ్ కూడా ఒక్కొక్క సంవత్సరమే. We need not wait for the 12 months to lapse for a new year. Every moment is a new year. నూతన సంవత్సరం కాదు, నూతన సెకండ్. It is not the new year, but the new second. కనుక మనం నిరంతరం కూడా ఒక్క క్షణం కూడా ఒక నూతనమైనగానే భావించి నూతనమైన భావములతో, నూతనమైనటువంటి ఉత్సాహంతో, పవిత్రమైనటువంటి తలంపులతో ఈ యొక్క క్షణమును మనం గడుపుతూ రావాలి. Thinking that every moment is new, we have to fill it with holy thoughts and holy enthusiasm. తన క్షణంలోనూ తన ఉన్నటువంటి యొక్క దుర్భావంలో విచారం చేసుకోవాలి. Every moment we have to do introspection about our bad feelings. దానిని మనం దూరం చేసుకుని సద్భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. We have to get rid of them and develop good feelings. దివ్యాత్మ స్వరూపులారా, Embodiment of the divine. భారతదేశం ప్రాచీన కాలం నుండి కూడా అనేక విధమైనటువంటి ఆదర్శాలను, అనేక విధమైనటువంటి యొక్క పవిత్రతను బోధిస్తూ వస్తుంటాయి. Since times immemorial, Indian traditions have been preaching a great ideal. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహం మాత్రమే కాకుండా, Not just the body made up of 5 పంచభూతముల things, యొక్క తత్వములే కాకుండా, not only the 5 principles of the 5 elements. సర్వత్రా ఏకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చింది భారతదేశం. It also preaches the oneness that is the divine principle. ఈనాడు అట్టి నిజమైన, నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన యొక్క భావములు ఈనాడు విస్మరించి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి వాటిని విశ్వసించి మానవత్వం వ్యర్థం గావించుకుంటున్నాం. Today we have forgotten that steady and great and holy feelings, but we are depending on very transient and unholy feelings and thoughts. అనిరుద్ధుడు, Aniruddha means, అనిరుద్ధుడు అనేటువంటి ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు ఎవరు? who is Pradyumna? మదనో మన్మతో మాన ప్రద్యుమ్నో మేనకేతన కందర్పో దర్పకోనంగా కావకుంచ అని ఒక వేదమునందు ఉండేటువంటిది. మదనో మన్మతో మాన ప్రద్యుమ్నో మేనకేతన కందర్పో దర్పకోనం అనగా మన్మథులకు ఈ పేర్లంతా ఉంటున్నాయి. This Pradyumna is the name of Manmata, and there is a stanza. ప్రద్యుమ్నుడు అనగా మన్మథుడే. Pradyumna is nothing but Manmata. ఈ మన్మథుడు ఎవరంటే భగవంతుడే. This Manmata is God himself. సర్వమును ఆకర్షించేటువంటి వాడే, One who attracts అతి everything. సుందరమైనటువంటి వాడే. The most beautiful one. చిత్రములు ఎంత విచిత్రమయ్య చిత్రములు, త్రైలోక్య పవిత్రములు, భవలకాల విత్రములు, సన్మిత్రములు, భూమి జన వన పౌత్రములు, విష్ణుదేవు చారిత్రములు. ఈ భగవత్ యొక్క తత్వమైనటువంటిది సర్వత్రాకుడను, సర్వ అణువులందు కూడా ఇమిడి ఉండేటువంటి యొక్క దీప్యమైనటువంటి మహత్తరమైనటువంటి యొక్క భావం సర్వాణులందు కూడా మనం విశ్వసించాలి. Therefore, we have to have faith in the divine principle. ఏమి మనము
నొప్పించరాదు. We should not hurt anybody. ఎవరిని కూడా మనం బాధించరాదు. We should not trouble anybody. సర్వజీవులు ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము దైవత్వమే. The divine principle which dwells in everyone is God. ఆకారములు చిన్నదిగా ఉండవచ్చును, కానీ అనుస్వరూపమైనటువంటి వాడు తాను కూడా భగవంతుడి అనోరణీయాలు మహతో మహీయ. The form may be small, but there also God dwells. He is smaller than the atom and bigger than the universe. ఏనుగులందు చీమ ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. The divine principle which dwells. ఏనుగు ఆకారములకు చీమ ఆకారములకు చాలా వ్యత్యాసం కనిపించవచ్చు. There may be a lot of difference in the form of the ant and also an elephant. సూర్యుడు ఒక్కడే అయినా వివిధ కాలముల్లో వివిధ ప్రదేశములో వేరు వేరు కాలంలో కనిపిస్తుంటాడు. Though the sun is one, at different times he looks differently. అదే విధముగానే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అనేక మంది అనేక సమయాల్లో అతనికి సాక్షాత్కరింప చేస్తుంటాడు. God is one and the same, but depending on the time and situation, he manifests himself differently. ఏకం సత్ విప్రా బహుదావదని. Truth is one, but the scholars say it in different ways. అనేక మంది అనేక రూపనామలుగా భావిస్తూ వస్తుంటారు. Many people take to different forms and different names. ఎన్ని రూపములు ఎన్ని నామములు అయినప్పటికీ అనేకత్వంలోని ఏకత్వం ఒక్కటే, అదే దివ్యత్వం. Though there are different names and different forms, the oneness of all the forms and names is the divine principle. కనుకనే మానవుని యొక్క ఆకారము చాలా పవిత్రమైనటువంటిది. Therefore man's form is very holy. కనుకనే ప్రతి అంగమును కూడా సార్థకంగా గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. We should put in effort to sanctify every sense organ. ప్రొఫెసర్ అనిల్ కుమార్ చెప్పాడు. Professor Anil Kumar said, చెడ్డ శ్రవణం అనగా శ్రవణ దోషము, hearing to bad వాగ్ things, దోషము, talking bad things, క్రియాదోషము, doing bad things, దృష్టి దోషము, seeing bad things, తలంపు దోషము, ఈ eating a bad thing. దోషములు దూరం పోవాలి. All these 5 bad qualities we should get rid of. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది వాగ్ దోషము. The most important is talking of bad ఇది things. చక్కగా మీరు విచారిస్తే భగవత్ సృష్టి లోపల 2 కన్నులు ఇచ్చాడు. God has given 2 eyes to man in his creation. 2 పదార్థాలు చూడవచ్చు. You can see 2 things. ఇంకా ఈ 2000 పదార్థాలు కూడా చూడవచ్చు. You can see any thousands of things. 2 చెవులు ఇచ్చాడు. He has given 2 ears. కావలసిన విషయాలు మనం వినవచ్చు. We can hear any number of things. దీనికి ఏ విధమైనటువంటి ఇది లేదు. And there is no cover for these 2 things. అయితే నోటికి మాత్రం నోరు ఒక్కటే ఇచ్చాడు. God has given only 1 mouth. కనుకనే మిత భాష అతిహాయి, అతి భాష మతిహాని అన్నారు. That is why it is said, talk less, you will be happy. Talk very మిత భాష less. చాలా అవసరం. Talking less is very important. ఈ మిత భాషలో కూడా హిత భాష మరింత అవసరం. Talking less and talking of good things is more important. అంతేకాని పరలను నొప్పించేటువంటి మాటలు మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడము. We should not speak things which hurt others. కనుకనే అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు కూడాను రాసి ఒక్క పురాణం కూడా చదవడానికి మానవునికి కాలం చాలదు. 18 పురాణములు చేత ఎక్కడ కాలం చిక్కుతుంది. అందువల్లే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం రెండింటిని మాత్రం మీరు అనుసరించండి. అదే హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్. ఈ 2 మనకు చాలు. The sage Vyasa composed 18 Puranas, but we do not have time to study all these things. But he made it simple by saying the essence of all the 18 ఎవరిని Puranas. మనం బాధించవద్దు, We should not hurt others. కానీ వీరు బట్టి సహాయం చేయి. If possible, help them. దేహానికి గాయం తగిలితే ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళి దాన్ని చూపించి దాన్ని పరిశుద్ధం గావించి ఆయింట్మెంట్ వేసి బ్యాండేజ్ కట్టి నయం చేయవచ్చు. If the body is injured, we can go to a doctor, apply ointment and also have a bandage. కానీ కాలు జారితే కలుగడు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు. If the leg slips, there is really no loss. But if the ఈ tongue నాలుగుతో వచ్చినటువంటి మాటలు హృదయానికి గాయం కలిగిస్తుంది. slips, there is a great ఈ difference. గాయం ఎవరికీ కనిపించదు. This injury cannot be seen. కనుకనే దానిని గాయం కాకుండా చూసుకునేటువంటి మాటలు మనం ఉపయోగించుకోవాలి. Therefore, we should not talk things which injure others. ఇదే మానవుడు ఈనాడు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్మ. This is the most important duty of man. ఇంటియే కాకుండా సర్వ దేశములకు కూడా నాయకత్వాన్ని వహించి ఆదర్శాన్ని అందించినటువంటిది భారతదేశం. The great Bharat country has given
given leadership to all the countries and set an ideal for all the countries. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. This mother country has given birth to great people who have got international reputation. పాశ్చాత్య వీరుల పరద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి. This is a great battlefield who drove away the foreigners and won freedom. పాండిత్యముల చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. This is this country wherein great scholars, talented scholars have their సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు తీశక్తి చూపిన దివ్య భూమి. in the fields of music and dance, it has great talent. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది. In a country which was reputed for great art and painting, and we have భరతమాత భరతమాత ధర్మ భాగ్యము కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా. O devotees, after having taken birth in this great country, it is your responsibility to protect the dharma of this country. భక్తి 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 అనుకుంటున్నాం. దేశములకు మనం ఏమి సేవ చేస్తున్నాం? We call ourselves devotees and devotees, but what దేహాన్ని అందించినటువంటి ఈ భారత భూమికి మనం ఏమి సేవ చేస్తున్నాం? the country which has given us this body, what are we doing to this country? దేశము దేశము బింబ ప్రతిబింబాలే. This body and country are the object and the reflection. కనుకనే దేశక్షేమమే దేహక్షేమం. The welfare of the country is the welfare of the body. దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. We have to have this national welfare in our view. లంకలో రావణ సంహార తదనంతరము After the killing of Ravana in Lanka, అందరూ చేరి, స్వామి మీరు ఈ లంకనే పరిపాలన చేయవచ్చు కదా, భరతుడు అయోధ్యలో ఉంటున్నాడు అని ఈ లంక యొక్క వైభవాలంతా కూడాను చాలా గొప్పగా వర్ణిస్తూ వచ్చారు. all the followers of Rama tried to explain to him the glories of Lanka. రామ సప్త సంబల వీధి వీధులు దంతుశాలలు వాడమేడలు రంతు చేసే దండవదన కాంతకేడి గృహంగరచలేవు. ఇంత గొప్ప సువర్ణ భవంతో కూడినటువంటి యొక్క ఈ లంకాపట్టణం ఎందుకు వదలాలి, దీన్ని మనమే పరిపాలన చేసుకుందామన్నారు. This Lanka is a great city with golden mansions, and all the streets are paved with precious stones. Why not we live in this country and rule this country? పప్పున నవ్వాడు శ్రీరామచంద్రుడు. Sri Rama gave out a laugh. జననీ జన్మభూమస్య స్వర్గాదిపి గరీయసి. He said, పిచ్చివాడా, నేను జన్మించినటువంటి దేశము, నన్ను కన్న తల్లి, ఇవి రెండే నాకు, దీనికంటే స్వర్గం నాకు అక్కర్లేదు. ఈ సౌఖ్యాలు, ఈ భవనాలు, ఈ ఆనందాలు, ఈ సదుపాయాలు నేను ఏనాడు ఆశించనున్నాను. Sri Rama said, mother and mother country are greater than heaven for me. I don't need any other కానీ country. దురదృష్టవశాత్తు ఈనాడు తన తల్లి కురిపిగా ఉందని అందమైన ఆమెను అమ్మా అని పిలుస్తా ఉంటున్నాడు. But today, man, ఆమె అందంగా ఉండవచ్చును, ఆరోగ్యంగా ఉండవచ్చును, తన తల్లి కురూపి అనగానే ఆమెనే నిజమైన తల్లి. just because our mother is ugly, we cannot call anyone. భారతదేశము దరిద్రాన్ని అనుభవించవచ్చును, Our country may be poor today. కానీ అంత మాత్రం చేత కన్న తల్లిని మనం వదలరాదు. Just because of this, we should not leave our. అదే జన్మభూమస్య. That is our mother country. అలాంటి విశ్వాసాన్ని ఈనాడు యువకులు పెంచుకోవాలి. The young people should develop this faith. నా దేశము, My నా country, మాతృభూమి అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు పూర్తి కోల్పోయినారు. my country, my motherland. భారతదేశంలో పుట్టి After having born in our country, భారతదేశం గాలిని పీల్చుకుంటూ, breathing the air of God, పవిత్రమైన గంగాజలము త్రాగుతూ, drinking the cleansed water, పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులంతా కూడా ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములతో అనుభవించు, reading and enjoying the great and విదేశీయుల యొక్క తత్వాన్ని అభిలషిస్తున్నారు. we desire the Western culture. ఇది చాలా దేశ ద్రోహము. This is nothing but treachery to the country. భారతదేశాన్ని మనం విస్మరించరాదు. We shouldn't forget Bharat country. ఎలాంటిదైనా కూడా దాన్ని విశ్వసించి దానిని అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి. We should believe in our motherland and try to redeem this country. స్వప్నమైనటువంటి దేశ ద్రోహాన్ని తలంచరాదు. Even in dreams, we should not think of treachery to the country. అది నిజమైన భారతీయుడి రక్తం. That is the blood of the Indians. ఇది నాడు మాతృదేశము, This is my motherland. ఇది నా ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు. This is my religion. ఎదగొట్టి నుడువ నీరుని బ్రతికిన పీనుగొక్కండు వస్తుందని గలడా. One who doesn't say this boldly, keeping his hand on his chest, నిజంగా తన దేశంలో తన యొక్క భావనలు, తన యొక్క ఆదర్శాన్ని విసర్జించినటువంటి వాడు లివింగ్ డెత్.
one who gives up his country, his religion and his living ways. భారతదేశంలో ఆవిర్భవించినటువంటి యొక్క ఈ దివ్యమైనటువంటి శక్తులు ఏ దేశమునందు కూడాను జన్మించలేదు. The great divine powers which made their advent in this country were not born anywhere. సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో In the spiritual path, India has the leading, it has got the leadership. నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చరగలేదా. This country gave birth to Harishchandra for the sake of truth. ఎన్న లోకము లేను యశకు శ్రీనవరాజు తన వెంట భూమిని కొలుచుచనన. Maharaja, who ruled over all the countries, could take it. కుటయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజన. In Prithiyuga, one who adorned this Prithiyuga could take his wealth. జలది సేతువు గట్టే అలనాడు శ్రీరాముడు ఇప్పుడు ఉరిపై ఉన్నవాడ. Sri Rama, who built this bridge across the ocean, is he there? ఎందరెందరూ రాజులు ఏగినారో. Any number of kings ruled over this country. ఒక్కరును గొంట వెంట వెళ్ళిపోవరి ఉరిసనము. Even a fistful of blood, none of them can take మీరు it. మాత్రము మీదు రాజ్యము తలను గట్టుకపోదురు ధర్మ హృదయ. In such a situation, is it possible for you to rule this country? మనం తీసుకునిపోయేటువంటి సబ్జెక్ట్ ఒక్కటి మాత్రమే. Only thing that we can take with us is good name and fame. భగవత్ ప్రేమను పొందేటువంటి యొక్క భాగ్యం మాత్రమే మన యొక్క నిజమైనటువంటి సంపద. The real wealth is getting the fortune of devotion to God. ఆ ప్రేమతత్వాన్ని మనం పొందుకునేటువంటి అదృష్టవంతులుగా మనం తయారు కావాలి. You should be fortunate enough to get this great treasure of devotion. అట్టి ప్రేమనే నోచుకునలేనటువంటి వాడు One who cannot get this love, జగత్తులో కించిత్తు కూడా సాధించలేడు. he cannot achieve anything in the world. నీకిగాని వాడనైతే లోకమాత నేను లోకమందులకు ఓదు లోకమాత. అమ్మా భగవతి భారతమతి నీకే కాకపోతే ఇంక ఏ లోకానికి నేను మెప్పుదలను సాటించగలను. Oh mother, country Bharat, if I cannot help you and if I cannot work for ఏ you, లోకం కూడా విశ్వసించదు. no country can believe this. కనుకనే భారతదేశం యొక్క దూరాతూరే అంతికేశారు. దూరం అనుకుంటే భగవంతుడు దూరంగా ఉన్నాడు, సమీపుడు అనుకుంటే తనలోనే ఉన్నాడు. If we think that God is distant, he is distant. If we think that he is near, he is within us. మనలో భావ దృష్టి భేదమే కానీ దైవ దృష్టి భేదం లేదు. It is only a difference in our feelings, but not in the divine view. మన దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో ఏ దోషమూ లేదు. In creation, there is no defect. It is all the defect in our eyesight. ఇట్టి భగవంతుణ్ణి కేవలము ఒక ధీశక్తితో కానీ మేధాశక్తితో కానీ పాండిత్యంతో కానీ పొందడానికి సాధ్యమే కాదు. It is not possible to achieve this Godhood either with scholarship or intellect. నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక ప్రేమ చేత మాత్రమే పొందడానికి వీలవుతుంది. Only with steady and pure love we can achieve God. కనుక అట్టి ప్రేమను మనం సాధించాలి. Therefore, we have to develop this ప్రతి love. మానవుడు కూడా తన జీవితంలో సాధించవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువు భగవత్ ప్రేమని. The most important thing that man can achieve in his lifetime is ఆ devotion to ప్రేమను God. పొందగలిగితే ఏది కావాలన్నా కూడా మనం అనుభవించవచ్చు. If we can get this love of God, ఎంతటి ఉన్నత స్థాయినైనా మనం అందుకోవచ్చును. we can get on to any higher status. ఎంతటి పవిత్రమైన స్థాయినైనా మనం పొందవచ్చు. We can get any holy state. కనుకనే మనం పొందవలసినది భగవత్ ప్రేమకు గురి కావాలి, పాత్రుడు కావాలి. We should get the grace and love of God. That is the most important thing. దీనికి పాత్రుడు కావాలంటే Suppose we have to get కాల కర్మ కర్తవ్యాలు అత్యవసరమైనటువంటిది గుర్తించాలి. we have to recognize the importance of time, the body and the duty. కాలము భగవత్ స్వరూపము, Time is the form of God. కాయము భగవత్ స్వరూపము, Body is the form of God. కర్తవ్యము భగవత్ ఆజ్ఞ. Duty is God's command. కరిష్యే వచనం తవా, I will do whatever you say. Karishye vachanam tava. నీ ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటి సూత్రము పాత్రం. Arjuna said, whatever you say is the most important thing. కానీ for you. అర్జునుడు నీకంటే ఇంకా తెలివితేటలు కలిగినటువంటి వాడే. Arjuna had more intelligence than all of you. చాలా వాదించాడు కృష్ణుడితో. He had great arguments with Krishna. మొదటి అధ్యాయం అంతా కృష్ణుని వేదమే. The first chapter is full of Arjuna's grief. ఎంతసేపని వాదించగలడు? How long can he argue? కేవలం ట్యాప్ లో ఉండేటువంటి నీళ్లు ఏ తక్కువ కాలమో వస్తుంటాయి. The water in a tank come out of the tap. Water in a tap come out only for a very short time. ట్యాప్ తో కనెక్షన్ లేకుండా ట్యాంక్ తో కనెక్షన్ తీసుకోవాలి. We shouldn't have connection with the tap, but with the tank. ఆ ట్యాంక్ తో ఉంటే ఎప్పటికీ సమృద్ధిగా ఉంటుంది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణమైనప్పుడు దీనికి ఉంటుంటాయి.
If you have connection with the tank, we can get water always. We can కనుకనే ఈ get అర్జునుడు కేవలం నా బంధువులు, నా మిత్రులు, నా యొక్క సొంత వారు, గురువులు అని ఈ రకమైనటువంటి యొక్క ట్యాప్ తో కనెక్షన్ పెట్టుకున్నాడు. Arjuna had the connection with the tank of his kith and kin. దీనితో ఈ వాదన చాలా వరకు చేశాడు. For a long time he argued, తన సరుకు అయిపోయింది. and all his strength was exhausted. సమాధానం చెప్పేటువంటి పదములు కూడా అతనిలో చిక్కలేదు. He couldn't have any words by which he could express అప్పుడే it. కరిష్యే వచనం తవా. Only then Arjuna said, మానవుని యందు ఏదో కొన్ని యొక్క శక్తులు ఉండినంత వరకు కూడాను తన అహంకారంతో, ఆడంబరంతో అనేక రకములుగా కూడా వాదోపవాదం సలుపుతాడు. as long as man has some powers, with his intelligence he goes on arguing. ఆ శక్తి ఎవరిది అనేటువంటిది మాత్రం విచారించటం లేదు. He doesn't think who has given this capacity to నీ him. దేహమునందు, In your body, నీ అంతఃకరణయందు, in your inner నీ being, బుద్ధి యందు, in your intelligence, నీ జ్ఞానమునందు, in your knowledge. సర్వత్రా ఉండినటువంటి వాడు భగవంతుడే. అతనే ప్రజ్ఞానం బ్రహ్మ. He is God who stays everywhere. He is the pure consciousness. అంతేకాదు కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. He is constant integrated awareness. సర్వత్రా ఉంటుండదు. It is everywhere. అది ఎవరిచ్చినటువంటిది? Who gave this? దానిని మర్చిపోతున్నాడు మానవుడు. ఇది నాది, నా శక్తి అనుకుంటున్నాడు. He is thinking all his powers are his. ఎంతసేపు నీ శక్తి? How long will this power stay? కనుక ఈ శక్తిపై నువ్వు ఆధారపడకూడదు. Don't depend on this power. దైవ శక్తిపై ఆధారపడాలి. It depends on this divine principle. Is the real, joyful and blissful. దేనిని మనం ఏమాత్రమో లెక్క చేయకూడదు. We do not care for ఎవరైనా ఏమైనా అనుకోని, that people talk whatever they want. ఎంతమంది అయినా కూడా మనకు దూరం కాని, Many people may get away from us. తన మాటలు తాను దక్కించుకోవడానికి ప్రయత్నించాలి. But we have to keep our words. కనుక లోకము లోపల దూషణ భూషణ తిరస్కారములకు మనం ఏమాత్రం కూడాను వెరవరాదు. We should not give any value to the gain and loss. గట్టిగా తిట్టిగా గాలిలో వచ్చిపోతుండాలి. If people scold us loudly, that will go into the air. తనలో తనకు తిట్టుకుంటే తనకే తగ్గుతా ఉంది. And suppose somebody, మన వరకు రానే రాదని. it will never reach us. కనుకనే ఈ దూషణ భూషణ తిరస్కారములు మనం తిరోధకం చేసి మనం ఆనందంగా భగవత్ విశ్వాసమును పెంచుకొని మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Without caring for praise and censure, we have to develop faith in God. లోకముకై దిగునందక మీరు లోకేశుని సేవించండి. Don't worry about the world. Serve the Lord of the world. గోకులో కాకులు. The world is full of crows. ఒకనొక సమయంలో గోపికల దగ్గరికి వెళ్ళాడు ఉద్ధవుడు. Once upon a time, Uddhava went to the Gopikas. అమ్మా, మీరు నిరంతరము కూడా మీ కర్తవ్యాన్ని విస్మరించి రాత్రింపగలు కృష్ణ 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 అని కృష్ణ చింత చేస్తున్నారు. మీ అత్తలు భర్తలు కోపానికి గురి అవుతున్నారు. ఇవన్నీ కొంతవరకు తగ్గించేసి నేను ఏదైనా ఒక భర్త పనో లేక అత్త పనో చేసుకుంటూ నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకోమని బోధించాడు. He preached to the Gopikas, thinking always of Krishna. You have neglected your duty. గోపికలందరూ కూడా కేవలము కాలం వ్యక్తం చేసుకుంటున్నారని మీ గోకులంలో వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. The people of Gokula are talking that Gopikas are wasting their time. ఎప్పుడు ఇచ్చినా భగవత్ నామాన్ని చింతిస్తున్నారని వాగుతున్నారు. They are always saying that you are always thinking and chanting the name of God. గోపికలు పక్కున నవ్వినారు. The Gopikas gave out a loud laugh. ఉద్ధవ, కాకుల కూతలకై కోకిల తన గారాన్ని మానుకుంటుందా? Oh Uddhava, just because the crows cry, will the cuckoo give up its singing? లేక కొండలు పరిహసిస్తున్నాయని హంస తన యొక్క రూపాన్ని మార్చుకుంటుందా? Because the cranes make fun of the Hamsa or the swan, will the swan change its form? కనుక మాకు భగవంతుడు తప్ప అన్యం మాకు లేదు. We have only God and no one. ఎవరైనా ఏమైనా అనుకోని That people talk what they want. లోకులో కాకులు. The world is full of crows. ఆ కాకుల కూతల కోసమే మా యొక్క పవిత్రమైన గానాన్ని మేము మానుకో. Because of this crying of the crows, we are not going to give up our దాంతో ఉద్ధవుని యొక్క మనసు కూడా మారింది. By this, the mind of Uddhava was ఇది transformed. నిశ్చలమైనటువంటి భక్తి. He found out it ఇది was నిర్మలమైనటువంటి జ్ఞానము. it was pure knowledge. పట్టిన పట్టియను పట్టనే పట్టికిది పట్టు నెగ్గెడు దాకా అట్ట ఉండు. Whatever you wanted to get hold of, you have caught hold of. But కోరిన never, రేడియో కోరనే కోరితివి కోరి చెల్లెడు దాకా పోవకుండు. you have desired something, but never give up your desire to re-get it. అడిగిన రేడియో అడిగినే అడిగితివి అడిగిన దిగువాక విడవకుండు. You already asked for something. Don't give up your asking till you తలచిన get it. రేడియో తలచినే తలచితివి తలుపు తెగడు దాకా పోవకుండు. You already thought about it. కోరు పడలేక తానేన ప్రేమవలయు. Without withstanding the pressure and the prayer. గొడవ తెలియక నీవైనా అడుగవలయు. Otherwise, you should pass. అంతే కాని ఇంక నీయంత నీవు తిరిగిపోయేంత భక్తులు దీక్ష కాదు అన్నాడు. Only this much you have got to achieve it. You should not return from the path. పట్టిన పట్టు పట్టాం.
You have caught hold of something. దీన్ని సాధించేంత వరకు దీన్ని వదలకూడదు. You should not give up this hold. అదే నిజమైనటువంటి యొక్క విశ్వాసం. That is real faith. ఈ యొక్క విశ్వాసములకు నో రీజన్. For this faith there is no reason. ఎందుకంటే విశ్వాసమే. Faith is faith. నీ తల్లిని ప్రేమిస్తున్నావు. You love your mother. దీనికి ఏమి రీజన్? What is the reason for this? నో రీజన్. There is no reason. ఒకటి జవాబు. షీ ఇస్ మై మదర్. ఆమె నా తల్లి. Only reason is she is my mother. ప్రేమిస్తున్నాను. Therefore I love her. కానీ ఇలాంటి దానికంతా జవాబిచ్చేటువంటి యొక్క విద్యార్థులు, యువకులు అభివృద్ధి అవుతున్నారు. కానీ భగవంతుని ఎందుకు పూజిస్తున్నావు అంటే హీ ఇస్ మై గాడ్ అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? The young students and the youth give this answer. నీకేమి ఎక్స్పీరియన్స్? నో ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ మై విశ్వాసం. Suppose somebody asks me to say he is God. This is my faith, he is my God. కాబట్టి ఫెయిత్ కు నో రీజన్. There is no reason for faith. నో ఎక్స్పెరిమెంటల్. No experimentation. నా యొక్క అనుభూతియే నా యొక్క విశ్వాసం. My experience is the reason for my కనుక faith. భగవద్భక్తి యందు మాత్రము విశ్వాసము, అనుభూతి రెండే అత్యవసరం. The most important on the path of devotion are faith and our own experience. దీని రెండింటికి నువ్వు ఒక ప్రేమనే మూల కారణం. The basis of these two is love. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఈ యుగ స్వరూపుడైనటువంటి యొక్క కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు. Therefore, embodiments of the divine, you should not waste this సంవత్సర time. స్వరూపుడైనటువంటి యొక్క ఈ కాలాన్ని మనము వ్యర్థం చేయకూడదు. Time is the form of God, you should not waste it. కనుకనే కస్మై నమః బ్రహ్మణే అని ప్రార్థించారు ఋషులంతా. Therefore, the sages prayed, we salute the కాలమనగా ఏమిటంటే కా ప్లస్ నహ, ఇది కాల. Ka means Ka plus La. కా అనగా శుభము, సుఖము. Ka means happiness and auspiciousness. నహ అందించేటువంటి వాడు. La is, సర్వ శుభములను అందించేటువంటిదే కాలము. Kala is something which gives us every సర్వ happiness. సుఖములు కూడా అందించేటువంటిదే కాలము. Kala is something which gives us all happiness. కనుకనే కాలకాల ప్రసన్నానం కాలాకిమ్న కైష్యతి అన్నారు. అనగా కాలమును కాయం మింగుతా ఉంది, లేదా కాలము కాయాన్ని మింగుతుండాలి. The time is swallowing the body. కాలాన్నే కాలుడు మింగుతున్నాడు, Time is being swallowed by, కాలున్నే దయం మింగుతున్నాడు. and the Kala is being swallowed by God. కనుక ఎవరి ఇందులో గొప్పవారు? Therefore, who is greater among these? కాలకాల ప్రసన్నానం కాలాకిమ్న కైష్యతి. ఇలాంటి భగవత్ స్వరూపుడైనటువంటి యొక్క కాలస్వరూపుని మనం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయరాదు. Therefore, this time being the form of God, we should never ignore it. ఈనాడు 24 గంటల లోపల మానవుడు అధిక కాలంలో వ్యర్థం చేస్తున్నాడు. In 24 hours today, man is wasting most of his time. ఈ కాలం వ్యర్థం చేయకుండా సార్థకంగా గావించుకునేటువంటి నీకేమైనా కాలం అధికంగా సమాజ సేవలో పాల్గొను. Suppose you have got more time, just get into social service. లేకపోతే భగవత్ నామస్మరణ చేయి. Chant the name of God. స్మరణే పరమోపాయము. Chanting the name of God. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్నదా. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది. In Kali Yuga, there is no higher sadhana than Namasmarana, chanting the name of God. నామస్మరణ చేసుకుంటూ నీవు చేతులతో సాధన చేయి. Chanting the name of God with your hands, you do అదే service. ఈనాడు అత్యవసరము. That is most important. ప్రాపంచిక సంబంధమైనటువంటి తలలో చేర్చుకోనక్కర్లేదు. We do not fill our head with worldly Hand thoughts. in the society, head in the forest. We have got to have our hands That in is the real forest rest. and head in the forest. That is real rest. हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं।
साई भजन बिना सुख शांति